ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ప్రతిరోజు దేవుడి మాటల చేత బలపరచబడుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. బలపరచబడుతున్నట్లయితే దయచేసి పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అలాగే అనేకులకి కూడా ఈ వాక్యాన్ని షేర్ చేయండి. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని సుసంతరించుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు నాయన. దయకాల సమయంలో మీ సన్నిధిలో ఉంటుండగా మా అందరితో మాట్లాడండి. ప్రతి ఒక్క హృదయ అక్కరని ఎరిగిన దేవుడు, ప్రతి ఒక్క హృదయాన్ని చూస్తున్న దేవుడు, ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో తండ్రి, ఆ పరిస్థితి తగినట్లుగా నీ అద్భుతమైన మాటలు అందించి మమ్మల్ని దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము జెకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును. Zechariah chapter 4 verse 6. Not by might nor by power but by my spirit saith the Lord of hosts. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానమును బట్టి దేవుడికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం చెల్లునుగాక. అలాగే గొప్ప వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడునుగాక. ఆమేన్. ఈరోజు మీ జీవితాల్లో అనేక దినాల నుంచి మీరెంతో ప్రయత్నం చేస్తున్నారు, అలాగే మీరెంతో ప్రయాసపడుతున్నారు, అయినా కూడా ఆ కార్యము జరగట్లేదా? కొన్నిసార్లు మన జీవితాల్లో మనం ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా కొన్ని విషయాలలో సఫలం చూడలేకపోతూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారా? అయితే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడండి. ఎందుకంటే మీ శక్తి చేత చేయలేకపోతున్నారు, బలం చేత చేయలేకపోతున్నారేమో, కానీ ఈ కార్యము దేవుడి ఆత్మ ద్వారా మీ జీవితంలో జరుగుతుంది. చాలాసార్లు మనము మన సొంతంగా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. నేను చేయగలుగుతాను, నా వల్ల అవుతుంది, రాత్రి పగళ్ళు మేల్కొని కష్టపడి ప్రయాసపడుతూ ఉంటాం. కానీ మనకి సఫలత అనేది ఉండదన్నమాట. కష్టపడద్దని దేవుడు చెప్పలేదండి, దేవుడు కష్టపడమనే చెప్పాడు. కానీ దేవుడి చిత్తానుసారంగా మనం కష్టపడడం అవసరం అనమాట. మనం ఏ ప్రయత్నం చేసినా దాంట్లో దేవుడు ఉంటే, దేవుడి చిత్తాన్ని మన జీవితంలో జరుగుతున్నట్లయితే తప్పకుండా ఆ ప్రయాసలు మన జీవితంలో సఫలతని చూస్తాం. కొన్నిసార్లు మన జీవితంలో మనము ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా దేవుని యొక్క అద్భుత కార్యాలు మన జీవితంలో రిసీవ్ చేసుకుంటాం. నీ చేత కాకపోయినప్పుడు, నీ వల్ల కాకపోయినప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? మోకరించి ప్రార్థన చేయాలి. మనందరికీ బాగా తెలుసు, మరి ఎడారిలో బాగా నడిచే అనిమల్ క్యామెల్ తప్ప మిగతా ఏ అనిమల్స్ కూడా డెజర్ట్లో నడవలేవు. అయితే ఈ క్యామెల్ చాలా దూరం ప్రయాణం చేస్తుంది, ఎంతో బరువుని వేసుకొని మరి ప్రయాణం చేస్తూ ఉంటుంది. అయితే ఒక సమయం వచ్చేసరికి తను నడవలేకపోతే అది ఏం చేస్తుంది తెలుసా? వెంటనే మోకాల మీదకి వస్తుంది. అప్పుడు తన యజమానుడికి అర్థమవుతుందంట, ఓహో ఇంక ఇది బరువు మొయ్యలేదు, ఇంకా దీనివల్ల అవ్వదు, కాబట్టి ఈ భారాన్ని తగ్గించాలి, ఈ భారాన్ని తీసేయాలని చెప్పి ఆ యజమానుడు అలర్ట్ అవుతాడంట. అలాగే నీ జీవితంలో కూడా నువ్వు చాలా కష్టపడ్డావు, చేయాల్సిన ప్రయాస అంతా చేసావు, మరి చేయాల్సిన పనులన్నీ కూడా చేసావు, అయినా కూడా సఫలత చూడలేనప్పుడు నువ్వు చేయాల్సింది ఒక్కటే, ఆ వంట ఏ విధంగా అయితే మోకాళ్ళ మీదకి వచ్చిందో నువ్వు కూడా మోకాళ్ళ మీదకి రావాలి. ఎందుకంటే కొన్ని పరిస్థితులు చాలా కష్టంగా ఉంటాయండి, చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. మనం ఏం చేయలేము, ఎంత ప్రయాసపడినా దాంట్లో మనము విజయాన్ని చేకూర్చుకోలేము, అలాగే సఫలతని చూడలేము. చాలామంది కుటుంబ జీవితాల్లో మరి భార్యలు కావచ్చు, భర్తలు కావచ్చు, చాలామంది వాళ్ళు భరిస్తూ ఉన్నారండి. కొంతమంది భార్యలు గయ్యాలుగా ఉంటారు, దానివల్ల భర్తలు వాళ్ళతో ఏగలేక ఇబ్బందులు పడుతుంటారు. కొంతమంది భర్తలు చాలా వేధించే వాళ్ళుగా ఉంటారు. ప్రతిరోజు మరి చెడ్డ అలవాట్లకు బానిసైన వాళ్ళు తాగేసి రావడము, భార్యల్ని కొట్టడము, హింసించడము, చాలా మూర్ఖంగా మాట్లాడడము, అంతేకాకుండా ప్రేమించవలసిన భార్యని చాలాసార్లు గాయపరచడము, ఇబ్బంది కలిగించడం, సహిస్తూ 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 ఆ కుటుంబంలో ఉన్న స్త్రీ చాలా విలవిల్లాడిపోతుంటుంది. ఇంకా చేత కాదు, ఇంకా నా వల్ల కాదు, ఇంక నేను గివప్ చేద్దామనేటువంటి పరిస్థితిలో చాలామంది ఉన్నారు. అయితే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడండి. ఇంతవరకు మీ శక్తితో ప్రయాసపడ్డారు, మీ యొక్క బలముతో మీరు ప్రయాసపడ్డారు, కానీ ఈరోజు మీ శక్తి చేత బలం చేత కాదు, మోకరించి ప్రార్థన చేయండి. ఏ విషయంలో అయితే మార్పు చూడట్లేదో, నీ భర్తలో మార్పు చూడట్లేదా, నీ భార్యలో మార్పు చూడట్లేదా, లేకపోతే నీ పిల్లలను మార్పు చూడట్లేదా, ఎక్కడ నీకు మార్పు కావాలి? ఇంకా నీ ప్రయాస కాదు, ఇంకా నీ కష్టం కాదు, నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? మోకాళ్ళ మీదకి రావాలి. ఏ విధంగా అయితే ఆ యొక్క క్యామెల్ తను మొయ్యలేనటువంటి బరువును బట్టి మోకరిస్తుందో యజమానుడు దింపేస్తాడు, అలాగే నీ పరమ యజమానుడు కూడా నువ్వు మోయలేనటువంటి భారాన్ని మీద పెట్టే దేవుడు కాదండి. నువ్వు సహించగలిగినంతకంటే ఎక్కువగా దేవుడు ఎవరిని కూడా శోధించనీయడని వాక్యం సెలవిస్తుంది. మరి దేవుడు ఇచ్చినటువంటి ఏ మాట నిరర్థకం కాదు, కాబట్టి అంతకంటే ఎక్కువగా ఎవరిని దేవుడు శోధించడానికి అనుమతించడు. కాబట్టి ఈరోజు నీ ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ స్థితిని బట్టి
కృంగిపోయి వేదనలో నిరాశపడుతూ ఉన్నావో, బాధపడుతూ కూర్చోక నువ్వు చేయాల్సింది ఏంటంటే మోకాళ్ళ అనుభవం అనేది నువ్వు ప్రార్థన చేసినప్పుడు పరిస్థితులు మారిపోతాయి, జీవితాలు మారిపోతాయి, మనుషుల హృదయాలు మారిపోతాయండి. అలాగే ఎంతోమంది ప్రార్థన చేసినప్పుడు దేవుడు జీవితాల్ని, బ్రతుకుల్ని మార్చేశాడండి. వాళ్ళ హృదయ స్థితిని కూడా మార్చేశాడు. ఎంతోమంది మరి కఠినమైనటువంటి హృదయాల్ని తీసేసి మాంసపు గుండెలు ఇచ్చాడు. కాబట్టి ఇది దేవుడి వల్ల మాత్రమే అవుతుందండి, అంతే తప్ప మనుషుల వల్ల కాదు. ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది క్రిస్టియన్స్ అంటే మత ప్రచారం చేస్తారు, మరి మతం మారుస్తారు అని చెప్తూ ఉంటారు. కానీ ఇది వాస్తవం కాదండి. ఏ వ్యక్తి హృదయాన్ని ఎవ్వరు మార్చలేరు. అలాగే ఏ వ్యక్తి జీవితాన్ని ఎవ్వరు మార్చలేరు. మరి దేవుడు మాటలు చెప్పడం మన పని అవుతే, హృదయంలో కార్యం చేసే దేవుడు మాత్రమే. ఆ హృదయంలో దేవుడు కార్యం చేస్తేనే ఎదుటి వ్యక్తి జీవితంలో మార్పు వస్తుంది, హృదయాలు మారుతాయి. అంతే తప్ప మత మార్పిడి కాదండి. క్రైస్తవం అనేది మత మార్పిడి ఎంత మాత్రము కాదు. ఇది హృదయ మార్పిడి. ఇదైతే 100%. ఎవరైతే క్రైస్తవుడుగా మార్చబడతాడో మొదటిగా ఆ వ్యక్తి జీవితంలో జరిగేది ఏంటి తెలుసా? హృదయం మార్చబడుతుంది. ఒకప్పుడు దూషకుడు, హింసకుడు, కఠినాత్ములు, ఇప్పుడు అలా ఉండరండి. ఎందుకంటే మారిపోతారు. ఎందుకు తెలుసా? యేసయ్య వాళ్ళ జీవితంలో ఉంటాడు. యేసయ్య చేసే కార్యం ఇదే. కఠినాత్ముల హృదయాల్ని మెత్తన చేస్తాడు, చెడ్డగా ఉన్న వారిని మంచిగా చేస్తాడు, దుర్మార్గుల్ని, దుస్తుల్ని నీతిమంతులుగా మారుస్తాడండి. ఇదే జరిగేది యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి వ్యక్తి జీవితంలో. మరి యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు వాళ్ళలో కలిగే మార్పు ఏంటంటే, ఒకప్పుడున్న జీవితం వాళ్ళలో ఉండనే ఉండదు. ఇప్పుడు వాళ్ళకి ఏమైతే తెలుసా? నూతనంగా మార్చబడుతుంది. ఎవరైతే దేవుడి యందు విశ్వాసం ఉంచి తమ హృదయాలు, తమ జీవితాలు మార్చుకుంటారో, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయనని దేవుడి వాక్యం సెలవిస్తున్నట్లుగా వాళ్ళ జీవితంలో వాళ్ళ పాత జీవితం, రోత జీవితం, పాప జీవితం అంతా కూడా విడిచిపెట్టి ఇప్పుడు ఒక నూతనమైన వ్యక్తిగా మార్చబడతారు. ఇది ఎలా జరుగుతుంది? మనుషుల ప్రయాస వల్ల కాదండి. ఇది మనుషులు చెప్పే మాటల వల్ల కాదండి జరిగేది. దేవుడు తన ఆత్మ ద్వారా ఒక వ్యక్తిలో కార్యం చేస్తేనే ఆ వ్యక్తి మార్చబడతారు తప్ప ఇంకా ఏ రకంగా కూడా ఏ వ్యక్తి మార్చబడరండి. ఎవరికన్నా బాగా సిగరెట్ స్మోకింగో లేకపోతే ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే మీరు వెళ్ళి చెప్పండి. ప్రతి 100 రోజులు మీరు ప్రతిరోజు చెప్తూనే ఉండండి. వాళ్ళ బ్యాడ్ హ్యాబిట్ నుంచి, అడిక్షన్ నుంచి బయటకు వస్తారా అండి? చూడండి, చెప్పి చూడండి. మరి ఒక నార్మల్గా ఒక వ్యక్తి జీవితంలో అలవాటు చేసుకున్నటువంటి అలవాటుని మార్చుకోలేనప్పుడు ఒక వ్యక్తి మతాన్ని ఏ వ్యక్తి కూడా మార్చలేరండి. కానీ ఒక వ్యక్తి హృదయం అనేది మార్చడానికి దేవుడికి మాత్రమే సాధ్యమవుతుంది. దేవుడు కానీ అన్ని రోజుల నుంచి నువ్వు చెప్పినా మరి మారినటువంటి వ్యక్తి ఒక్కసారి దేవుడు దర్శిస్తే ఎన్ని సంవత్సరాల నుంచి ఏ బంధకములో, ఏ పాప బానిసత్వంలో ఉన్నా కూడా ఖచ్చితంగా ఆ వ్యక్తి ఆ రోజే మారిపోతాడండి. కారణం ఏంటి తెలుసా? దేవుని ఆత్మ కార్యం అతని జీవితంలో జరుగుతుంది. కాబట్టి ప్రతి వ్యక్తి జీవితంలో మార్పు కలిగించేవాడు దేవుడు తప్ప మానవుడు కాదు. ప్రతి ఒక్క హృదయాన్ని మార్చేవాడు దేవుడు తప్ప మనిషి కాదు. అంతేకాకుండా మన శక్తి, మన బలము ఎంతవరకు అంటే కొంతవరకు మాత్రమే. కానీ దేవుడు చేసేటువంటి కార్యాలు, దేవుడి ఆత్మ చేసేటువంటి కార్యాలు అనేక మంది జీవితాల్ని, బ్రతుకుల్ని మారుస్తాయి, అలాగే నూతన వ్యక్తులుగా చేస్తాయి. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో నువ్వు ప్రయాసపడి అలసిపోయావు, ఏ విషయం బట్టైనా, ఒక వ్యక్తి విషయంలోనైనా, నీ కుటుంబ పరిస్థితి విషయంలోనే, ఏ విషయంలోనైనా కావచ్చు, నీ చేత కాదు కదా, దేవుడి దగ్గరికి రా, నువ్వు మోకరించు, నీ భారం దేవుడి దగ్గరికి తీసుకురా, తప్పకుండా దాంట్లో అద్భుతం చూస్తావు. ఏ వ్యక్తుల్ని మనం మార్చలేము, పరిస్థితుల్ని మనం మార్చలేము, కుటుంబ వ్యవస్థల్లో మనం మార్పు తీసుకురాలేము. కానీ ఏదైనా చేయాలంటే దేవుడికి సాధ్యము, దేవుడు మాత్రమే చేయగలుగుతాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో నీకున్న ప్రతి పరిస్థితి, ఈరోజు నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్య, ఇబ్బంది అన్నీ కూడా మోకాళ్ళ ద్వారా దేవుడి దగ్గరకు తీసుకురా. ప్రతి విషయంలో దేవుడికి జయం ఇస్తాడు. తన ఆత్మ ద్వారా నీ జీవితంలో కార్యం చేసి మరి అద్భుతమైనటువంటి కార్యాలు నీ జీవితంలో చూసే విధంగా దేవుడు చేస్తాడండి. మరి నేను కూడా దేవుడు జరిగించేటువంటి ఆత్మ కార్యాలు చూడాలని ఆశపడుతున్నట్లయితే దయచేసి నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తారా? పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు వందనాలయ్యా. హృదయాల్ని, జీవితాల్ని, బ్రతుకుల్ని, కుటుంబాల్ని ప్రతిదీ కూడా మార్చగలిగిన దేవుడు నీవు అయ్యా. ఎంతోమంది తమ జీవితాల్లో అనేక రీతిలుగా అనేక విషయాల్లో ప్రయాసపడి, శక్తి చేత, బలము చేత ప్రయాసపడ్డారు, అలసిపోయారు, ఇంకా మేము చేయలేకపోతున్నామని ఆ ఒంటే ఏ విధంగా మోకాల మీదకి వచ్చింది. ఈరోజు మేము అందరం కూడా మోకాల అనుభవంలోకి రావాలనుకుంటున్నాం. అలాంటి ప్రార్థనా జీవితం, అలాంటి ఆసక్తి జీవితం మా అందరికీ ఇచ్చి మా బరువును మీ సన్నిధిలో దించుకోవడానికి, తద్వారా మీరు చేసేటువంటి అద్భుత కార్యాలు రిసీవ్ చేసుకోవడానికి కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ.